శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో చిత్రకేతోపాఖ్యానం గురించి చెప్పుకుందాం. పూర్వకాలంలో చిత్రకేతు అనబడే మహారాజు గారు ఉండేవారు. ఆయన సూరసేన దేశాన్ని ఏలుతూ ఉండేవాడు. ఆయనకి అనేక మంది భార్యలు. ఇంతమంది భార్యలతో కూడి చిత్రకేతు రాజ్యపాలన చేస్తున్నాడు. కానీ నిరంతరం మనస్సులో ఒకటే శోకం. ఆయనకు సంతానం లేదు. ఆయన పెద్ద భార్య పేరు కృతజ్యుతి. ఒక రోజున ఆయన వద్దకు అంగీరస మహర్షి వచ్చాడు. ఆయన స్వాగతం పలికి అర్ఘ్యపారాదులన్నీ ఇచ్చాడు. అప్పుడు అంగీరస మహర్షి అన్నాడు, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఐశ్వర్యం ఉంది, ఇంత పెద్ద సామ్రాజ్యం ఉంది, కానీ నీ ముఖంలో కాంతి మాత్రం లేదు. దేని గురించి నువ్వు బెంగపెట్టుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు చిత్రకేతు అన్నాడు, మహానుభావ, మీరు త్రికాలజ్ఞులు, మీరు సర్వం తెలుసుకోగలరు. అప్పుడు అంగీరస మహర్షి అన్నాడు, నాకు అర్థమైందిలే, నీకు పిల్లలు లేరు, అందుకే కదా బాధపడుతున్నావు. నీ చేత పుత్రకామేష్టి యాగం చేయిస్తాను, నీకు బిడ్డలు కలుగుతారు అని పుత్రకామేష్టి చేయించి యజ్ఞపాత్రలో మిగిలిపోయిన హవిస్సును నీ పెద్ద భార్య చేత తినిపించు అని అన్నాడు. నీకు యోగ్యమైన కుమారుడు కలుగుతాడు, వాడి వల్ల నీవు సుఖదుఖాలు పొందుతావు అని చెప్పాడు. రాజు యజ్ఞపాత్ర తీసుకెళ్లి పెద్ద భార్యకి ఇచ్చాడు. ఆవిడ దాన్ని సేకరించి గర్భాన్ని ధరించి ఒక పిల్లవాడు జన్మించాడు. ఇంకా రాజు పరవశించిపోయాడు. అందరికీ బంగారాన్ని దానం చేశాడు. రాజ్యం అంతా సంతోషంగా ఉంది. ఒకరోజు రాత్రి పెద్ద భార్య కుమారుని పెట్టుకుని నిద్రపోతోంది. మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది. మనందరికీ పిల్లలు లేరు, రాజు ఇప్పటి వరకు మనందరితోటి సమానంగా ఉన్నారు, ఇప్పుడు ఆవిడకి పిల్లలు పుట్టారు, కాబట్టి కృతజ్ఞత మందిరానికే వెళ్తున్నాడు తప్ప మన దగ్గరికి రావటం లేదు. ఇప్పుడు ఆవిడకి ఈ ఆదరణ పోవాలంటే ఈ పిల్లాన్ని చంపేద్దాం అని వాళ్ళందరూ కలిసి ఆ పిల్లవాడిని మెల్లగా విషాహారం పిల్లవానికి పెట్టేశారు. మర్నాడు ఉదయం చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించాడు. ఆ పిల్లవాని పాదాల వద్ద కూర్చుని తాను రాజుననే విషయం కూడా మర్చిపోయి ఏడుస్తున్నాడు చిత్రకేతు. అప్పుడు అంగీరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదుతో కలిపి వచ్చాడు. వాళ్ళు వచ్చేసరికి రాజు ఏడుస్తూ కూర్చున్నాడు. ఎవరి వలన కొడుకు పుట్టారో ఆ అంగీరస మహర్షిని మర్చిపోయాడు. అప్పుడు అంగీరస మహర్షి ఇలా అన్నాడు, రాజా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. రాజు ఆశ్చర్యపోయి, కొడుకు చచ్చిపోయినందుకు ఏడుస్తున్నాను స్వామి అన్నాడు. అప్పుడు అంగీరస్ అన్నాడు, నువ్విప్పుడు నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా, నేను ఇంతకు పూర్వం నీ కొడుకు పుట్టడం కోసం నీ చేత యజ్ఞం చేయించాను. అప్పుడు నీకు కొడుకు లేడు. అంతకుముందు నీకు కొడుకు లేనప్పుడు నువ్వు సుఖంగానే ఉండేవాడివి. ఈ మధ్యలో కొడుకు వచ్చాడు, మధ్యలోనే వెళ్ళిపోయాడు. చిత్రకేతు, మనుషుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? నీకో విషయం చెప్తాను. ఈ శరీరం చూసి అనేక మంది అనుబంధాలు పెట్టుకుంటారు. అసలు దేంతో అనుబంధం పెట్టుకుంటున్నారో అన్నది విష్ణుమాయ. అది ఉండేది కాదు, కానీ లోపల ఉన్న ఆత్మే ఎప్పుడూ ఉండేది. రాజా, అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరునితోటే. అది లేక నీకు కొడుకుతో పిల్లలు లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగటం లేదని సుఖదుఖాలకు కారణమైన కొడుకుని నీకు ఇచ్చాను. ఇప్పుడు చూసావా, వాడే సుఖమయ్యాడు, వాడే దుఃఖాన్ని ఇచ్చాడు. నీకు మాయందు తగులుకునే స్వభావం ఉంది, దానివల్ల నీవు సుఖదుఖాలని పొందుతున్నావు అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నా కొడుకు పోయాడని అంటున్నావు కదా, నీ కొడుకును బతికిస్తాను, వరం ఇస్తాను, వాడు అంగీకరిస్తాడేమో చూద్దువు గాని వాడి చేతే మాట్లాడిస్తాను అని నారదుడు తన తపశ్శక్తితో ఆ చనిపోయిన జీవుడిని తెచ్చాడు. నువ్వు వెళ్ళిపోవడం వల్ల నీ శరీరానికి తల్లిని తండ్రిని అనుకున్న వాళ్లే ఖేదం పొందుతున్నారు. కాబట్టి ఓ జీవుడా, నువ్వు నీ శరీరం నందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుతో సింహాసనం అధిష్ఠించి నీ తల్లిదండ్రులను ఆనందం కలిగించు అన్నారు చనిపోయి బతికినటువంటి ఆ పిల్లడితో. ఆ జీవుడు వెనక్కి వచ్చి ఇప్పుడు తండ్రి వంక చూసి బురుకుటి ముడివేసి, నేను ఈ శరీరం వదిలిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయాను. ఈ శరీరానికి వారు తల్లిదండ్రులు. నా కర్మ వలన నేను ఇప్పటికి ఎన్ని కోట్ల మంది తల్లిదండ్రులకి కొడుకుగా పుట్టానో వాళ్లలో వీళ్ళొకరు. ఈ మాట విని చిత్రకేతుడు ఇంతవరకు వీడు
నా కొడుకు అని అనుకున్నాను, ఇదా వీడు మాట్లాడడం అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చిత్రకేతుకి అసలు విషయం అర్థం చేసుకుని, ఇంకా నాకు బుద్ధి వచ్చింది, వాడు అలా మాట్లాడిన తర్వాత నాకు తత్వం అంటే ఏమిటో తెలిసింది అన్నాడు. అప్పుడు అంగీరసుడు అన్నాడు, ఆ బిడ్డకి సంస్కారం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి రావాల్సింది. నీకొక మంత్రం చెప్తాను. ఈ శరీరం ఉండగా చేయవలసింది ఈశ్వరుణ్ణి అనుబంధం మాయాస్వరూపం అని తెలుసుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకో. నేను నీకు ఉపదేశం చేస్తాను. ఆ ఉపదేశం చేత 7 రాత్రులు ఈ మంత్రం జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుంది అని అన్నారు అంగీరస మహర్షి. ఆయనను నమ్మి చిత్రకేతు 7 రాత్రులు 7 పగలు జపం చేశాడు. అలా జపం చేస్తే ఆయనకు శ్రీమన్నారాయణుడి పాదం పట్టుకునే పాదపీఠి అయినటువంటి ఆదిశేషుడు దర్శనం ఇచ్చాడు. ఆయన్ను విశేషంగా స్తోత్రం చేశాడు. అలా స్తోత్రం చేస్తే ఆదిశేషుడు అన్నాడు, తన రూపాన్ని భాషింపచేసి నీటి యందు బుడగ పుట్టినట్లు ఆ బుడగను అస్తిత్వం లేక నీటిలోనే కలిసిపోయినట్లు బ్రహ్మమునందే నామరూపమైన మాయా చేత జగత్తుగా పరిణమించింది. ఈ తత్వం అర్థమవడమే నా దర్శనం కలగడం. అందుకని ఇప్పుడు నీవు బ్రహ్మజ్ఞాని అయిపోయావు. ఆయన ఇచ్చిన ఒకే ఒక వరం ఈయన పాలిట శాపం అయి కూర్చుంది. అనంతుడు ఈయనకి ఒక విమానం ఇచ్చి, నీవు ఈ విమానంలో ఎక్కడైనా విహరించు అని చెప్పి ఆయన సిద్ధగణంతో వెళ్ళిపోయాడు. ఎవరు? ఆదిశేషుడు. ఆయన వెళ్ళిపోతుంటే చిత్రకేతు ఆయన స్తోత్రం చేసి తదుపరి విమానం ఎక్కి అన్ని బ్రహ్మాండాలు తిరుగుతూ యక్షకాంతలతో హరికథలను నాటకములుగా ప్రదర్శింపజేయిస్తూ లోపల పరమ భక్తి తత్పరుడై ఉండేవాడు. ఒకనాడు ఆ విమానం ఎక్కి కైలాస పర్వతానికి వెళ్ళాడు. పార్వతీదేవి పెనిమిటి అయిన పరమశివుడితో సభలో కూర్చుని ఉండగా 4 వేదాలు పురుష రూపాన్ని పొంది వాదించుకుంటున్నాయి. పరబ్రహ్మతత్వం అంటే ఇలా ఉంటుందని అంటున్నారు కదా, అంతేకాదు ఇలాగే ఉంటుందని వాదించుకుంటున్నారు కూడా. పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోలేక బ్రహ్మగారు సనక సనందాది మహర్షులు అంజలి ఘటించి, పరమశివ మా యందు నీ అనుగ్రహం ప్రసరింపజేసి మాకు జ్ఞానం ప్రసాదించమని అడుగుతున్నారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులు చూసి పొంగిపోయిన భృంగి నాట్యం చేస్తున్నాడు. శంకర భగవత్పాదుల శివానందలహరిలో అంత పరమ పవిత్రమయ్యున్ సభలోకి చిత్రకేతు తన విమానంలోంచి కింద దిగాడు. పార్వతీదేవిని ఎడమ తడమపై కూర్చోబెట్టుకుని చేతితో గాఢగా ఆలింగనం చేసుకుని ఉన్నాడు పరమశివుడు. అంతే. అది చూసి అమ్మవారు వినేటట్లుగా పెద్ద ధ్వనితో నవ్వాడు చిత్రకేతు. అందరూ ఆశ్చర్యపడిపోయి ఒక్కసారి ఎవరు అలా నవ్వారా అని తిరిగి చూశారు. చిత్రకేతు పెద్ద నవ్వు వచ్చేసరికి పార్వతీదేవి చూసి ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడిగింది. అప్పుడు చిత్రకేతు అన్నాడు, ఏమీ తెలియని అజ్ఞాని కూడా భార్యను కౌగలించుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగలించుకుంటారు కానీ అంతమంది మధ్యలోనూ తాపసులున్న సభలోనూ బ్రహ్మగారు నిలబడ్డ సభలోనూ సనక సనందాదులు నిలబడ్డ సభలోనూ సిగ్గు లేకుండా ఆచార్యుడని లోకానికి జ్ఞానం ఇచ్చిన వాడని జగద్గురువు అని లోకరక్షకుడు అని అనిపించుకున్న శరమంగళప్రదుడని అనిపించుకున్న పరమశివుడు ఎడమ తొడ మీద భార్యను కూర్చోబెట్టుకుని ఇంతమంది చూస్తూ ఉండగా భార్యను గాఢాలింగనం చేసుకుంటున్నాడు. ఈ మిథున రూపం చూస్తే నాకు నవ్వు వస్తోంది. ఆయనకు కూడా ఇంత కామ వ్యామోహమా అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, ఏవిరా దూర్తుడా, కపిలుడు, భృగువు, నారదుడు, బ్రహ్మ, సనక సనందాదులు శివుని ముందు నమస్కరిస్తూ నిలబడతారు. ఎవరి పాదములకు అంటుకున్న ధూళి మస్తకం మీద పడితే జ్ఞానం కలుగుతుందని అనుకుంటారో వారి పాదం తగిలితే మంగళతోరణమై నీ ఇంటిని పట్టుకుంటుందో, ఎవరు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యాలు జరుగుతాయో, ఎవరు లోపల ఉండడం చేత నీవు శివమై 10 మంది చేత నమస్కరింపబడుతున్నావో, ఏ శివము నీ లోపల నుంచి వెళ్ళిపోతే నీవు శవమైపోతావో, ఏ మహానుభావుడు లోకములన్నింటికీ రక్షణ చేస్తున్నాడో,
ఎవరు తాను మహాత్యాగిగే జ్ఞానియే నిలబడ్డాడో అటువంటి పరమశివుణ్ణి తోలనాడడానికి నీకు ఉన్న గొప్పతనం ఏపాటిది? ప్రకృతి పురుషతత్వం తెలియక గుర్తెరగక ఒక ప్రాకృతమైన మనుష్యుడు హీనంగా మాట్లాడినట్లుగా మాట్లాడావు. నీవు విష్ణు భక్తుడు అని అనిపించుకున్నందుకు నీకు ఆ అర్హత లేదు. శివుని గౌరవించిన వాడు విష్ణు భక్తుడు కానే కాడు. నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి నిన్ను ఇప్పుడే శపిస్తున్నాను. నువ్వు ఉత్తర క్షణం రాక్షసయోని యందు జన్మిస్తావు. కానీ నీవు చేసిన తపం చేత శ్రీమన్నారాయణ్ణి చేరుకుంటావు అని అనుగ్రహించింది పార్వతీదేవి చిత్రకేతువుని. చిత్రకేతువు విమానంలోంచి కింద పడిపోయి తల్లి పాదముల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట అన్నాడు. అమ్మా, అనంతుని దర్శనం చేశాను, సంకర్షుని దర్శనం చేశాను. కానీ ఎన్ని జన్మల నుండియో చిన్న అవిద్య అజ్ఞానం ఎక్కడో ఉండిపోయాయి. తల్లి, నీ మ్రోలకు వచ్చి ఒక వెకిలి నవ్వు నవ్వాను. ఇంత శాపాన్ని పొందాను. నువ్వు శపించిన శాపం నన్ను ఉద్ధరించడానికే అని అనుకుంటున్నాను. అలాగే రాక్షసుని యందు జన్మిస్తాను. నా అజ్ఞానం అక్కడితో తొలగాలి అని నమస్కారం చేసి క్షమాపణ చెప్పి ప్రణిపాతం చేసి లేచి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు చిత్రకేతువు. ఇది చూసి పరమశివుడు పార్వతీదేవితో, చూసావా, ఇతడు పరమ భక్తుడు. నీవు ఇంత శాపం ఇస్తే ఇంత పిసర కూడా కసుకందలేదు. నిజమైన విష్ణు భక్తుడైన వాడికి అటువంటి సత్వగుణం కలగాలి. ఇతడు విష్ణు భక్తుడే. ఈ భక్తి వీనిని రక్షించి ఒకనాడు ఇంద్ర సంహారం కోసం త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండలంలోంచి వృత్తాసురుడుగా పైకి వస్తాడు. వచ్చిన ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు. మనస్సు మాత్రం శ్రీమన్నారాయణ దగ్గర పెట్టి శ్రీమన్నారాయణని చేరుకుంటాడు. తాను చేసుకున్న సుకృతం చేత అపారమైన భక్తితో నిలబడిపోతాడు అన్నాడు పరమశివుడు పార్వతీదేవితో. ఈ ఆఖ్యానము ఇంత పరమపావనమైంది కాబట్టి ఇహమునందు వాళ్ళకి ఏమైనా ప్రమాదములు రావాల్సి ఉంటే అటువంటి ప్రమాదములు తొలగి పుత్రపౌత్రాభివృద్ధిగా 3 తరాలు చూసి సమస్త ఐశ్వర్యాలు పొంది అంత్యమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి మరల పుట్టవనవసరం లేనటువంటి పునరావృత రహిత శాశ్వత శివసాయుధ్యాన్ని పొందుతారు. అటువంటి స్థితిని రక్షించేటువంటి మహోత్కృష్టమైన ఈ చిత్రకేతోపాఖ్యానము ఇంతటితో సమాప్తం. స్వస్తి.